ఒక వ్యక్తి గోడను తాకగానే అతని శరీరం తక్షణమే నీటిగా మారిపోయింది. అతనికి ఉన్న అద్భుత మార్పు శక్తితో అతను కేవలం తన శరీరంతో గోడలను ఢీకొంటూ జైలు నుండి తప్పించుకోవచ్చు. అతను ఎవరో తెలుసా? అతనే అవసోర్బర్ క్రీ. తాను తాకిన ఏ పదార్థాన్నైనా తన శరీరంగా మార్చుకోగలడు. కాబట్టే అతను పుట్టిన దగ్గర నుండే డబ్బుకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక చెక్క ముక్కను తాకిన తరువాత అతను గ్రూట్ లాంటి యోధుడిగా మారగలడు. అతని నడకలే తెలియని విధంగా ఉంటాయి, ఎందుకంటే అతను ఎప్పుడైనా తన చుట్టూ ఉన్న పరిసరాలలో కలిసిపోగలడు. ఇప్పుడు తను సీక్రెట్ గా షీల్డ్ ఏజెంట్ ను తరుముతూ వారు కనుగొన్న ఓ గూఢమైన పదార్థం ఓబెలిస్క్ ను చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు. అయితే క్రీ శరీరం శక్తివంతమైనదని చూసిన షీల్డ్ ఏజెంట్ అతనిని ఓబెలిస్క్ శక్తితో ఓడించాలని ప్రయత్నిస్తాడు. కాని ఆ పదార్థాన్ని తాకగానే అతని చేతి భాగం రాయిలా మారడం ప్రారంభమవుతుంది. అది క్రమంగా మిగిలిన శరీరానికి వ్యాపించసాగుతుంది. ఈ దృశ్యాన్ని చూసిన క్రీ భయంతో వెనక్కు తగ్గాడు. అయితే అప్పటికే షీల్డ్ రెయిన్ ఫోర్స్మెంట్ వచ్చేసింది. దిక్కుతోచని స్థితిలో క్రీ తప్పించుకోగా షీల్డ్ వారు వెంటనే తమ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. రాయిగా మారే ప్రక్రియ ఆగకపోవడంతో ఆ మహిళ తాత్కాలికంగా తన చేయిని వదిలేసి ప్రాణాలు కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. తన చేతిని టైర్ను తాకించగానే అది వెంటనే రబ్బరుగా మారిపోయింది. తద్వారా అతను జాగ్రత్తగా ఓబెలిస్క్ ను ఎత్తుకున్నాడు. అతనికి ఈ మార్పు ఓబెలిస్క్ శక్తిని నిరోధించగలదనిపించింది. కానీ కొంతసేపటి తరువాత అతని శరీరంలో కూడా రాయిలా మారే లక్షణాలు కనిపించాయి. క్రీ తన దగ్గరున్న పదార్థాలన్నింటినీ ప్రయత్నించి ఆ రాయిలా మారే శరీర భాగాన్ని మార్చడానికి ప్రయత్నించాడు. కానీ ఎటువంటి మార్పు రాలేదు. చివరకు తన హయ్యర్ ఆఫీసర్ను సంప్రదించాడు. ఓబెలిస్క్ తో మార్పిడి చేసి తనను కాపాడాలని కోరాడు. 2 రోజుల తర్వాత క్రీ హైడ్రా యొక్క 2వ కమ్యూనికేషన్ పాయింట్ వద్ద హయ్యర్ ఆఫీసర్ను కలుసుకున్నాడు. కానీ షీల్డ్ ఏజెంట్లు ముందుగానే అక్కడే ముట్టడి చేశారు. హైడ్రా వ్యక్తి తప్పించుకోగా క్రీ అక్కడే మిగిలి దృష్టి మళ్లించాడు. ఒక స్నైపర్ అతనిని లక్ష్యంగా చేసుకున్నాడు. అతనిపై వస్తున్న బుల్లెట్ ను చూసి క్రీ తన వేలిపై ఉన్న ఉంగరాన్ని తాకాడు. ఇదే సమయంలో ఓ గూఢచారిణి ఆ హడావుడిలో ఓబెలిస్క్ ను ఎత్తుకెళ్లింది. అంతటిలోనే ఒక మగ ఏజెంట్ ను క్రీ చితక్కొట్టాడు. కాని కీలక సమయంలో డైరెక్టర్ కోల్సన్ వచ్చి ఒక ప్స్ మెషీన్ ను క్రీ శరీరంలో ఇన్సర్ట్ చేశాడు. అది అతని శక్తులను దెబ్బతీసింది. తద్వారా క్రీ అదుపులోకి వచ్చాడు. ఇంకొనయి రేనా అనే మహిళ తన చేతితో ఓబెలిస్క్ ను తాకింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమెకు రాయిలా మారే లక్షణాలు ఏవీ కనిపించలేదు. పైగా ఓబెలిస్క్ ఒక్కసారిగా ప్రకాశిస్తూ గూఢమైన రుణాలు వెలిబుచ్చింది. ఇంతలో కోల్సన్ క్రీని బంధించిన వాహనంతో కలిసి గ్లెన్ అధికారిని కలుసుకున్నాడు. అతను షీల్డ్ మరియు ఆర్మీ మధ్య సఖ్యత కోసం ఈ విజయాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. కానీ